అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధులకు ప్రభువారి యొక్క మహిమ కలిగినటువంటి కృపాశిష్యులు సదాకాలం మనకు తోడై నడిపించునుగాక. ఆమెన్. ప్రభు యొక్క మహాకృపను బట్టి దేవుని వాక్యం ద్వారా మనం ప్రభును గౌరవించి గణపరుచుకునే ఆశీర్వాదం అందుకుందామండి. ప్రియమైన స్నేహితులారా, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ దేవుడైనటువంటి యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అన్నారు. ఇక్కడ ప్రియులారా, నీవు సేవించుచున్నటువంటి నీ దేవుడైనటువంటి యెహోవా అనగా భూమి ఆకాశాలను సృష్టించినటువంటి మహోన్నతుడు, నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త వారు మరి ఏమంటున్నారు ఇక్కడ? భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తానని చెప్తున్నారు. ఆధ్యాత్మిక జీవితంలో హెచ్చిస్తారు, అలాగే ఆర్థికంగానూ నిన్ను హెచ్చిస్తారు. నీ పగవారు నిన్ను సిగ్గుపడినట్లు జగత్తెరిగిన సౌఖ్యాలతో నిన్ను తృప్తిపరుస్తారు. ప్రభు మహాపరిశుద్ధుడు, ఆయనకు అసాధ్యమనేది ఏది కూడా లేదు. ప్రభు అన్నారు కదా, సమస్తము నామముగానే కలిగింది నేను లేకుండా కలుగలేదని మాట్లాడారు మహానుభావుడు. ఆయన మాటలో ఉన్నటువంటి శక్తి మనల్ని ఆశీర్వదించి ఘనమైనటువంటి స్థితిలో మనల్ని నడిపించేటిదిగా ఉన్నది. ప్రియమైనటువంటి స్నేహితులారా, సమస్త జనముల కంటే నిన్ను ఆయన హెచ్చిస్తాను అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎందుకని అంటే, నీవు ప్రత్యేకముగా ఆయనను మాత్రమే సేవించినట్లయితే ఆయన ప్రత్యేకంగా నిన్ను మాత్రమే హెచ్చించే పనిలో ఉంటారు. ప్రియ స్నేహితుడా, నీవే మనస్సుతో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, సర్వోన్నతులకు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోవడని లేఖనంలో వ్రాయబడింది కదండి. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. రాత్రింబగళ్ళు అలసిపోయి నీవు పడుకుంటావేమో, కానీ ఆయన మాత్రం నీ నిమిత్తమై కన్నులు తెరిచి నిన్ను చూస్తూ కాస్తూ కాపాడుకుంటూ నీ కొరకు ఆలోచించే ఆలోచనకర్తగా ఉన్నారు. నీ తల్లిదండ్రులే ఆయన కంటే ఎక్కువగా ఆలోచించలేరు, మేలు చేస్తారు. ప్రియులారా, ఆ మేలు చేసే తల్లిదండ్రుల కంటే ఇంకా ఎక్కువ మేలు చేయాలనేటటువంటి తలంపు సర్వోన్నతుడైన దేవుడు కలిగిన వారుగా ఉన్నారు. అందుకని ఇక్కడ మనము ఆయన సహాయాన్ని కోరుకునేటటువంటి వారముగా ఉండాలి. ఆయన మహిమ గలవారు గనుక ఆయన దీవెనలు అందుకునే వారముగా ఉండాలి. ఆయన ఆశీర్వాదములు అందుకుని మనము ఎక్కడికి వెళ్ళినా అపజయాలు విజయాలనుగా దేవుడు మార్చేసి మన ముందుంచుతారండి. ప్రియమైనటువంటి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మన కొరకు ఆయన అసాధ్యమైన కార్యాలను సుసాధ్యపరిచి చూపించేటటువంటి నాథుడుగా ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఎన్ని చిక్కులు వచ్చినా ఆ చిక్కులన్నింటినీ పరిష్కారం చేసే పరలోకపు తండ్రి మహాపరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చిక్కు ప్రశ్నలు ఆలకించి చిక్కులు విడదీసినావు రక్షకాన వందనాలని దైవజనులు శ్రీ మొంగమూరి దేవదాసయ్య గారు రాశారు. ప్రియులారా, మానవలోకంలో ఉన్న భక్తులైన వారికి వచ్చే ప్రతి విధమైన చిక్కుల నుంచి మానవులను విడిపిస్తారు. ఈ సృష్టిలో వచ్చేటటువంటి చిక్కుల నుండి మానవులను విడిపిస్తారు. అపాయాలను దేవుడు ఉపకారాలుగా మార్చివేస్తారు, వృద్ధిలోనికి తీసుకుని వస్తారు. కనుక ఆయన్ని తలంచుకునుట మనకు ఆశీర్వాదము. ఆయన్ని మ్రొక్కుట, ఆయన్ని సేవించుట మనకెంతో ఆశీర్వాదము. కనుక మనం ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు ఆయన మనలను ఎంతగానో హెచ్చించి ఫలింపచేసేటటువంటి వారై ఉన్నారు. భూమి మీద ఆయనకి ఇష్టలైనటువంటి వారికి ఆయన తన మహోన్నతమైనటువంటి దీవెనలు ప్రసాదించేటటువంటి వారుగా ఉన్నారు. ప్రియులారా, అందుకే శ్రేష్ఠ భక్తులందరూ శ్రేష్టమైన స్థానాన్ని దేవుని దగ్గర సంపాదించుకున్నారు. ప్రియులారా, నీవే స్థానాన్ని సంపాదించుకుంటావు? భక్తిలో, విశ్వాసంలో. దేవుని యొక్క మహాకృపను బట్టి నీకును దేవుడు ఒక స్థానాన్ని ఇవ్వాలని అనుకుంటూ ఉన్నారు. గనుక నీ కొరకు ఆయన సిద్ధపరిచిన భాగ్యాన్ని నీవు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రియమైన స్నేహితుడా, దేవుని మహాకృపను బట్టి ఇస్సాకు గారు తన ప్రియమైనటువంటి కుమారుడు జ్యేష్ఠ కుమారుని పిలిచి, నా కుమారుడిని నిన్ను ఆశీర్వదిస్తాను, నాకు వేటాడిన భోజనాన్ని తీసుకురమ్మని యాషావు గారితో చెప్పినప్పుడు అతడు ఆలస్యం చేశాడు. ఇంతలో యాకోబు గారు వెళ్ళారు. ఆ స్థానంలోకి మాయ చేశాడు, మారువేషంలో వెళ్ళాడు. ఆ కుమారుడిని నేనే అంటూ ఆశీర్వాదం పొందుకున్నాడు. ప్రియమైన స్నేహితులారా, దేవుని ఆశీర్వాదాల కోసం ఎంతైనా రిస్క్ చేయవచ్చు, ఎంతైనా ప్రయాసపడవచ్చు. ప్రియులారా, అట్టి ఆశీర్వాదమే ఉన్నతమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. అట్టి ధన్యత ప్రభువారు ఈ కడవరి దినాల్లో నీకు, నీ కుటుంబానికి నిరంతరం ప్రసాదిస్తూ ఫలింపచేయునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి మా తండ్రి, నీకు స్తోత్రములు. ప్రభా, నీ దేవుడైనటువంటి యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించిన సెలవిచ్చారు. అవును ప్రభా, నాయన, నిన్ను సేవించిన వారిని విడిచిపెట్టేవాడు కాదు, ఘనమైన జీవితాన్ని ప్రసాదించేవాడు గనుక ఇదిగో ఈ భూమండలం మీద ఉన్న నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ఉన్నత దీవెనలతో సత్కరించి మహిమ పొందమని మహిమనాథుడుగా యేసు వారికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.